చూడండి ఇక్కడ రామాలయం ఎలా ఉందో. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన భారతదేశం 3వ దేశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉండేది మనకు అని చెప్పుకోవచ్చు హిందూయిజం 3వ స్థానంలో ఉంది. ఇలా చూడండి, జై శ్రీరామ్. ఇక్కడ శాశ్వత అన్నదాతలు అని వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అన్న దానం అనేది రెగ్యులర్గా జరుగుతున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చూడండి వాళ్ళ పేర్లు అని చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్ అని ప్రతి తాళ్ళ ముద్రించడం జరిగింది. ఇటు చూస్తే మనం చాలా సైలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు ఏరియా. ఇప్పుడే ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడు అటు సైడు. టెంకాయలు కొట్టి స్థలము అని ఇక్కడ ఉంది. చాలా వరకు టెంకాయలు కొడతారు. ఇక్కడ కొద్దిగా గజస్తంభం గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఇక్కడ మనం గరుడ పురాణం చదవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి బొమ్మ అనేది ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఊరు బయట ఆంజనేయ స్వామి దేవాలయం అని ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రతి తాళ్ళ చైర్లు వేశారని చెప్పుకోవచ్చు. ఇలా వేశారో చూడండి, చాలా వేశారు. అటు వెళ్దాం చుట్టూ ఎలా ఉందో. ఇలా చూడండి బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో. ఈ బుజ్జి వినాయకుడు చాలా చక్కగా కొద్దిగా లడ్డు పట్టుకొని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇంతకుముందు చూస్తే ఇలా వచ్చి చూస్తే కనపడేతోడు. ఇప్పుడు ఆంజనేయ స్వామిని కనపడకుండా కొద్దిగా పెట్టినట్టుగా కనపడుతుంది. కొద్దిగా రాయి పైన ఆంజనేయ స్వామి ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇలా చూడండి లైట్లు అనేటివి ఎలా వేసారో. మొత్తానికి ఇక్కడ అలంకరించారని చెప్పుకోవచ్చు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇలా చూస్తే నాగమ్మలు వాళ్ళ ఉన్నాయని చెప్పుకోవచ్చు. నాగమ్మలకి పూజ చేస్తున్నాము అనేటట్టుగా ఉంది. ఇక్కడ చాలా వరకు ఇంతకుముందు చాలా పెద్ద పుట్ట ఉండేది, మట్టి మొత్తం ఉండేది. కొద్దిగా లోపలికి ఇలా రావడానికి కూడా ఉండకుండే, కానీ ఇప్పుడు ఈజీగా రావచ్చు. ఇక్కడ గేట్లు అనేటివి తొలగించడం జరిగింది. ఇక్కడ చూస్తే చూడండి లైట్లు అనేటివి ఎలా ఉన్నాయో. ఇక్కడ మనకు చూస్తే శనిదేవుడు అని కొద్దిగా ఉంది. దాని గురించి కూడా ఇలా మొక్కడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా చూస్తే ట్యాబ్లు అనేటివి ఉన్నాయి. ఇలా వాష్ చేసుకొని వెళ్ళాలి దేవుణ్ణి మొక్కడానికి. చాలా కొద్దిగా అన్నీ ఆలోచించి మొక్కుతారని చెప్పుకోవచ్చు. ఇక్కడ శుభ్రం చేసుకొని దేవుణ్ణి మొక్కుతారు. ఇక్కడ చూడండి లైటింగ్ అనేది ఎలా ఉందో. ఇక్కడ గ్లాస్ ఫ్యాక్టరీ ఉందని చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే మనం మొత్తం ఆంజనేయ స్వామి దేవాలయం అనేది ఎలా ఉందో చూస్తే కొద్దిగా మనకు చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రేకుల షెడ్డు అనేది వేయడం జరిగింది. చూడండి ఎలా ఉందో రేకుల షెడ్డు. ఇక్కడ ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి ఎవరైనా కొద్దిగా మొక్కడానికి ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్థలం చూడండి. ఈ స్థలంలో ఆంజనేయ స్వామి భక్తులు అనేటోళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారని చెప్పుకోవచ్చు. వాళ్ళకు సంబంధించిన ఇక్కడ ఒక గదిలాగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉందో ఈ ప్రదేశము. చెట్లు ఉన్నాయి, చాలా నిశ్శబ్దంగా ఉంది. చాలామంది వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్తారని చెప్పుకోవచ్చు. కొద్దిగా అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారు, కొంచెం మాట్లాడతారు అని చెప్పుకోవచ్చు. నేను టెంపుల్కి వచ్చినాక కూడా ఎక్కువసేపులో ఏం కూర్చోను, వెంటనే వెళ్ళే మనిషిని నేను. అలా వెళ్ళే మనిషిని నేను. ఇటు చూస్తే చూడండి
ఇటు ఇలా వెహికల్ అనేటివి పోతాయి చాలా వరకు పూజలు చేసుకొని. ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి కొద్దిగా దెయ్యాలు రాకుండా ఆంజనేయ స్వామి అడ్డుపడతాడు అని ఉందని చెప్పుకోవచ్చు. ఇలా ఆంజనేయ స్వామి గురించి చాలా గొప్పగా మన పురాణాల్లో రాశారు. రాముడి గురించి ఇలా చాలామంది గురించి ఉందని చెప్పుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఏ దేవుడు అవసరమో ఆ దేవుడిని మొక్కడం జరుగుతుంది. నేనైతే అక్కడ బండి అనేది ఆపడం జరిగింది. చూడండి, బండి అనేది ఇక్కడ ఆపాను. కొద్దిగా చెప్పులు కూడా వేసుకోకుండా రావడానికి ప్రయత్నించాను, కానీ ఇక్కడ వేసుకొని వచ్చానని చెప్పుకోవచ్చు. ఇంకా కొద్దిగా ముఖం అనేది తుడుచుకొని మాట్లాడింటే ఇంకా కొద్దిగా మంచిగా మాట్లాడేతోనేమోను. ఇక్కడ వివరించడానికి చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇచ్చట పాత ఫోటోలు పెట్టకూడదు గుడి ఆవరణలో అనింది. ఇలా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి చింతకాయలు ఎలా ఉన్నాయో, చింతకాయల చెట్టుకి చూడండి. ఇక్కడ దేవునికి సంబంధించిన ఫోటోలు అనేటివి పెట్టారని చెప్పుకోవచ్చు. తులసమ్మ ఫోటోలు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, కొద్దిగా ఎవరైనా స్పీడ్గా వస్తే ఇలా పైకి ఎగిరి, అంటే స్పీడ్గా వెళ్ళకూడదు, ఇక్కడ భక్తులు వస్తారు, ఇక్కడనే ఫంక్షన్ హాల్ ఉంది అని ఒక స్పీడ్ బ్రేకర్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం చూస్తే చాలా వరకు కొత్తగా ఉంది, కొత్తగా మారిందని చెప్పుకోవచ్చు.